ఒక మనిషిని చంపి బాడీని మాయం చేసి మేమంతా ఏడుస్తుంటే ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేశారే. ఆహా, విజయ్ వర్మ గొప్ప బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, గొప్ప నటుడు కూడా. రామ్మా, రా రా. డాడీ, ఆ దయ్యం ఇంట్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? డాడీ, బేబీ, ఇప్పుడు ఇక్కడ ఆ దెయ్యం లోపలికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడేం తలుపు కొడుతోంది? మేనర్స్ కోసం దయ్యం తలుపెందుకు కొడుతుంది డాడీ? డాడీ, కొంపదీసి పోలీసులు వచ్చారేమో. మీరు వెళ్ళి డోర్ తీయండి డాడీ. నేనా? ఓ పని చేద్దాం బేబీ, ఇద్దరం కలిసి వెళ్ళి డోర్ తీద్దాం. రండి. హలో, ఎవరండి? పలకట్లేదు. తీద్దామా? నెమ్మదిగా. ఏంటండి మీరు లోపలేంటి, ఈ క్యాష్ బ్యాగ్లు బయట ఏంటి, కార్ డోర్స్ తెరిచుంచడం ఏంటి? దెయ్యం. వాట్? దయ్యమా? ఆ ముకుందు దెయ్యంలో వచ్చాడు. మమ్మల్ని చంపేస్తాడేమో అని భయంగా ఉంది. 40 కోట్లతో మేం వెళ్ళిపోతాం రిషి. చూడండి, ముకుంద్ చచ్చాడు. దయ్యాలు లేవు, భూతాలు లేవు. భయపడకండి, భ్రమపడకండి. అయ్యో, మేం కళ్ళారా చూసాం రిషి. మేం కళ్ళారో చూసాం. అదంతా మీ భ్రమ. మనకి చాలా ప్రాపర్టీస్ వచ్చాయి, 100 కోట్లున్నాయి. చీప్గా 40 కోట్లతో తృప్తి పడకండి. ఇలా బయటికి వెళ్తేనే అనవసరంగా ఎక్కడో చోట దొరికిపోతారు. నా మాట విని ఎక్కడికి వెళ్ళకండి. మనందరి లైఫ్లో సూపర్ రిచ్ అయిపోతాయి. మరి దెయ్యం సంగతి? అబ్బా, దయ్యాలు లేవంకల్. మనలోని భయమే దయ్యం, మనలోని పాప బీతే భూతం. నేనున్నానుగా, టెన్షన్ పడకండి. రండి. వర్మ గారు, వర్మ గారు. కృష్ణవేణి, ఏంటలా చూస్తున్నారు? రండి వర్మ గారు, భోంచేద్దురు గాని. కూర్చోండి. మీ బ్రాండే, కావాల్సినంత తాగండి. మీరు కోరుకున్న లైఫ్ ఇదే. మీకిప్పుడు అటు ఎవరున్నా చెప్పండి.
ఈ ఇంట్లో కింగ్ మీరే, ఏదైనా చేస్తారు. బిజినెస్ లోనూ కింగ్ మీరే. కానివ్వండి. అనుభవం లేక ఏదో పాపం కష్టపడి పైకొచ్చాడు. మీకే పోటీ వస్తే మీరు ఊరుకుంటారా? ఆ ముకుంద్ని చంపేశారు. కింగ్కి ఇక తిరుగులేదు. స్ట్రైట్ గా మాట్లాడు కృష్ణవేణి. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నా? ఇంకా చెప్పేదే ఉంది వర్మ గారు. ఈ పిచ్చిదే 2 రోజులు ఏడుస్తుంది, 4 రోజులు ఏడుస్తుంది, మహా అయితే 6 నెలలు. తర్వాత ఆలోచనలు మారిపోతాయి, జ్ఞాపకాలు చెదిరిపోతాయి. ఇంట్లో వర్మ, ఆలోచనలో వర్మ, ఆఫీసులో వర్మ, చివరికి కృష్ణవేణి మనసులో కూడా వర్మ. ఇదే కదా సార్ మీ ప్లాన్? తర్వాత నాలో వచ్చే చేంజ్ ఇదే కదా? ఇదే కదా మీకు కావాల్సింది? ఇది జరగదు, ఇది జరగదు. కాలం మారినా నా మనసు మారదు. కృష్ణవేణి ఎప్పటికీ వర్మ మనిషి అవ్వదు. దేవుడు మంచి భార్యని ఎలా ఇస్తాడో తెలుసా? కోరికల్ని బట్టి కాదు, అర్హతల్ని బట్టి. ముకుందే నా ప్రాణం. ముకుంద్ చావుకి కారణమైన ఎవరిని వదలను, ఎవరిని వదలను. ముకుంద్ శవం దొరికిన మరుక్షణం ఈ కృష్ణవేణి కూడా శవమై మిగులుతుంది. గుర్తు పెట్టుకోండి. గుర్తు పెట్టుకోండి. ఏంటన్నయ్య ఇదంతా? ఈ కృష్ణవేణి అవసరమా నీకు? ఏమంటుందో విన్నావు కదన్నయ్య? కట్టుకున్న భర్త నువ్వో ముక్కుందో నాకేం అర్థం కావట్లేదు. ఏ భార్య అయినా భర్త కష్టాల్లో ఉంటే కాపాడుకుంటుంది. అలాంటిది నిన్ను కటకటల్లోకి పంపిస్తా అంటుంది. తన మనసంతా ముకుందే ఉన్నాడని డైరెక్ట్గా చెప్తుంది కదన్నయ్యా. ఇంకా నువ్వే కృష్ణవేణి కృష్ణవేణి అని నెత్తిన పెట్టుకున్నావు. కిందకి తొక్కేస్తుందన్నయ్యా. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. నేనాగుతాను, ఆ కృష్ణవేణి ఆగాలి కదా.
మీరు టైంకి భోంచేయాలి టాబ్లెట్స్ వేసుకోవాలి లేకపోతే నేను అలుగుతాను మీతో మాట్లాడినంతే లవ్ యూ ముకుంద్, లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ రా. సారీ మేడం, కేసు విషయమై ఈ టైంలో చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, చెప్పండి. మీకు ఎస్పెషల్లీ ఎవరి మీద డౌట్స్ ఉన్నాయా? మీ ఫ్యామిలీలో కానీ బిజినెస్లో కానీ చుట్టుపక్కల ఎవరి మీదైనా కానీ మీరు చెప్తే వాళ్ళ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేస్తాం. కేసుకి హెల్ప్ అవుతుంది. ఎవరని చెప్పను, వరుదిని నంబర్ ట్రేస్ అవుట్ చేయండి. ఓకే, వాట్ అబౌట్ రిషి? నోనో, రిషి నా ఫ్రెండ్. రిషి గురించి నాకు బాగా తెలుసు, అతను కాదండి. మరి వర్మ గారింట్లో? వర్మ గారింట్లో అందరినీ చెక్ చేయండి. భాస్కర్, యామిని, వర్మ గారు. నేను చెప్పిన వాళ్ళెవ్వరినీ వదలొద్దు. వీళ్లలో ఎవరి మీద ఏ చిన్న డౌట్ వచ్చినా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. ఓకే మేడం. ఈ భాస్కర్ గాడు ఎక్కడ చచ్చాడో?
మన ఇంటికి వెళ్దాం పదమ్మా. అమ్మ రక్షిత, ఇంట్లో ఎవరు లేరా? ఎవరు అంటే? అదే లేఖ గారు. కాదు, అమ్మ. లాయర్ని కలవడానికి బయటికి వెళ్లారు. ఇక మీరు వెళ్ళొచ్చు డాడీ. సారీ వర్మ గారు, ఇక మీరు వెళ్ళండి. ఇల్లు మారేసరికి ఈ నాన్న వర్మ అయిపోయాడమ్మా. మీరు మారిపోయారు, అందుకే పిలుపు మారింది. తప్పమ్మా, నువ్వు లేకపోతే నేను ఎవరి కోసం బతకాలి? మన ఇంటికి వెళ్ళిపోదాం పద. ఇన్నాళ్ళు ఒక తండ్రి దగ్గర పెరిగాననుకున్నాను, మనుషుల్ని చంపే కసాయివాడి దగ్గరని తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది, మీ మొండితనంతో నన్ను అమ్మ ప్రేమకు దూరం చేశారు. అమ్మకి దూరమైన అమ్మాయిని కదా, నాకు నచ్చినట్టు పెరిగాను, నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగాను. అమ్మ లేకపోతే అందరిలో ఎలా ఉండాలో వయసొచ్చిన ఏ ఆడపిల్లకి అర్థం కాదు వర్మ గారు. ఏదనిపిస్తే అది చేస్తూ పొగరుగా పెరిగాను, పిచ్చిదాన్లా తయారయ్యాను. లైఫ్ అంటే ఏంటో తెలీదు, అసలు నేనేంటో నాకే తెలీదు. అలాంటి నాకు లైఫ్ కి ఒక అర్థం చెప్పారు ముకుంద్. నన్ను నాకే కొత్తగా పరిచయం చేశాడు. వర్మ కూతుర్ని ఒక గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ రక్షితగా అందరి ముందు ప్రౌడ్ గా నిలబెట్టారు. నా రోల్ మోడల్ ముకుందే. మీరు నాకు బర్త్ ఇస్తే అతను నాకు లైఫ్ ఇచ్చాడు. అలాంటి మనిషిని చంపేశారు కదా వర్మ గారు. నేను చేసిన తప్పేనమ్మా, ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది. నన్ను క్షమించమ్మా. మనిషిని చేశాడు వర్మ గారు. మనుషుల్ని చంపే మీ దగ్గర చేరి మళ్ళీ పశువులా మారలేను. ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో. నన్నుగా బ్రతకనివ్వండి. అమ్మ రక్షిత, నేను చెప్పేది వినమ్మా. నన్ను యానిమల్ని చెయ్యొద్దు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. నమస్తే మేడం. ముకుంద్ గారి నా డెడ్ బాడీ దొరికింది.